హలో గైస్, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. అరకు అంటే ప్రకృతి సోయగాలతో కనువిందు చేయటమే కాకుండా భారతదేశం ప్రాముఖ్యతగాంచిన మరికొన్ని విశేషమైన వాటికి కూడా నెలవై ఉంది. అవేమిటో చూసేద్దాం రండి. అరకు వెళ్ళే దారిలో 2 రకాల ఫుడ్ ఐటమ్స్ మనం తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. వాటిల్లో ఒకటి ఈ కాఫీ. అరకు కాఫీకి చాలా విశేషమైన పేరైతే ఉందండి. ఎందుకంటే ఈ అరకులోనే కాఫీ గింజల్ని పండించి స్వయంగా వాళ్లే గ్రైండ్ చేసి ఇలా కాఫీ పొడులను అమ్ముతారు. కాఫీ ఉత్పత్తి ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ శాంపిల్గా మనకి కాఫీలు అయితే గ్రైండ్ చేసిన కాఫీ పొడిని రకరకాల డబ్బాల సైజులు అయితే పెట్టి ఉంచారు. మనకి ఎంత కావాలో చూసుకుని కొనుక్కోవటమే. ఇవే కాకుండా అక్కడ రకరకాల మసాలా దినుసులు కూడా ఉన్నాయి. ఇవి స్వయంగా అరకువారే ఆర్గానిక్గా పండించినవి. జీలకర్ర, సోంపు, వాము, ముఖ్యంగా ఇక్కడ మసాలా దినుసుల్లో చెప్పుకోదగినది పెప్పర్ అండి, మిరియాలు. పక్కనే కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉన్నాయి, అంటే అరకు పండించే తోటలు. ఈ అరకులో ఈ కాఫీ తోటలకు చాలా విశేషమైన ఆకర్షణ ప్రదేశంగా గుర్తింపబడినది. ఇవేనండి కాఫీ తోటలు. కాఫీ గింజలు 4 రకాలు ఉంటాయండి. అరబికా, రోబస్టా, లిబరికా, ఎక్సెషియా అని. అరకులో పండేదైతే అరబికా జాతికి చెందిన కాఫీ చెట్లు. కాఫీ చెట్లతో పాటు ఇక్కడ మిరియాల సాగు కూడా చేస్తారు. ఆ కనిపించే చెట్లకు తీగల అల్లికలు ఉన్నాయి కదా, అదే మిరియాల చెట్లండి. ఇక్కడ మిరియాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇవి పచ్చగా ఉన్న దశలో ఉన్న కాఫీ గింజలండి. ఇవి పండిన తర్వాత వీటి నుంచి వచ్చే గింజల్ని వేయించి కాఫీ పొడిగా గ్రైండ్ చేస్తారు. కనిపించేవన్నీ కూడా మిరియాల తోటలు. చెట్లకు లతలు ఎంత చక్కగా అల్లుకున్నాయో. ఈ మిరియాల తోటలు కానీ మిగతా తోటలు కానీ అన్నీ కూడా సహజ సిద్ధంగానే పెంచుతారండి ఇక్కడ అరకులో. అబ్బో, ఆవు మమ్మల్ని చూసి పరిగెడుతుంది. ఇంకొక ఆవు అయితే కోపం చేసి కిటికీలో ఏమన్నా గుద్దేసిద్దని భయేసి వీడియోస్ మీద క్లోజ్ చేస్తాను. అరకులో మిస్ కాకుండా రుచి చూడవలసిన ఒక పదార్థం అంటూ ఉంటే ఈ చికెన్ పీసెస్ అండి. బ్యాంబూ చికెన్. ఇంకొకటేమో ఇలాగ పుల్లలకి చికెన్ పీసెస్ని పెట్టి కాల్చేసి ఇస్తారు. మా వాళ్ళు అయితే లొట్టలేసుకుంటూ తింటున్నారు. నేను వెజిటేరియన్ కాబట్టి ఏదో మొక్కజొన్నతో లాగిచ్చేస్తున్నాను. తర్వాత మేము చాలాసేపు అక్కడ కాలక్షేపం చేశాము. కొన్ని స్టిల్స్తో ఫొటోస్ అయితే దిగామండి. మీరు కూడా తప్పకుండా అరకులో ఈ కాఫీ ప్లాంటేషన్ అనేది విజిట్ చేయండి. మీకు గనక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.